చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము సాఫ్ట్ తీసుకొచ్చాము. ఇందులో కార్బండిజం 12% మరియు మ్యాంగోజాబ్ 63% ఉంటుంది. ఈ సాఫ్ట్తోని మరొకటి తీసుకొచ్చాము, సుదర్శన్ కెమికల్స్, సుదర్శన్ ఇన్సెక్టిసైడ్ అవది. ఇది వచ్చేసి ఇందులో క్లోరాంత్రినిపోల్ 18.5% ఉంటుంది. ఇక్కడ సోయాబీన్లో చీడపీడలు మరియు తెగుళ్ళు చాలా ఉన్నవి. వాటన్నిటి నివారణ కొరకు మనం ఈరోజు తీసుకొచ్చినటువంటి మందులు వచ్చేసి సాఫ్ట్. ఈ సాఫ్ట్లో కార్బండిజం 12% మరియు మ్యాంగోజాబ్ 63% ఉంటుంది. దీంతోపాటు మనము సుదర్శన్ ఇన్సెక్టిసైడ్ తీసుకొచ్చాము. దీంట్లో వచ్చేసి క్లోరాంత్రినిపోల్ 18.5% ఉంటుంది. ఈ రెండింటిని మనము ఇప్పుడు సోయాబీన్లో మిక్స్ చేద్దాం మిత్రులారా. మనము ఒక ఎకరానికి కనీసం 8 నుంచి 10 స్ప్రే పంపుల మందును స్ప్రే చేయాల్సి ఉంటుంది ఒక ఎకరానికి. అయితే ఇక్కడ మనం తీసుకొచ్చినటువంటి తెగుల మందు సాఫ్ట్ను ఒక చిన్న బకెట్లో 250 గ్రాముల చొప్పున వేసుకొని మనము 8 నుండి 10 స్ప్రే పంపులకు ఈ కార్బండిజం మ్యాంగోజాబ్ మిశ్రమం కలిగిన సాఫ్ట్ను మిక్స్ చేసుకుంటున్నాం మిత్రులారా. ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలా. ఒక ఎకరానికి 8 నుంచి 10 స్ప్రే పంపులు చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనం స్ప్రేయర్ పంపులో పోసుకొని నెక్స్ట్ మనము ఏదైతే ఇన్సెక్టిసైడ్ తీసుకున్నామో ఆ ఇన్సెక్టిసైడ్ ఇక్కడ సుదర్శన్ ఇన్సెక్టిసైడ్ అవి దీంట్లో క్లోరాంత్రినిపోల్ 18.5% ఉంటుంది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము 60 ml చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది. అంటే ఒక స్ప్రే పంపుకు మనము 8 ml చొప్పున స్ప్రే చేయాలి. ఇక్కడ చూడండి మిత్రులారా, ఇక్కడ ఈ ఇన్సెక్టిసైడ్ పురుగు మందును మనము 8 ml ఈ విధంగా పోసుకొని స్ప్రేయర్ పంపులో పోయడం జరుగుతుంది మిత్రులారా. ఈ విధంగా మనము తెగుళ్ళ మందు సాఫ్ట్ను మరియు ఇన్సెక్టిసైడ్ పురుగుల మందును రెండింటిని ఈ విధంగా పోసిన తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని పోయాలి. ఈ స్ప్రేయర్ పంపు మూది వద్దకు నీరు వచ్చే వద్దకు పోస్తూనే ఉండాలి. స్ప్రేయర్ పంపు మూది వద్దకు నీరు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు సోయాబీన్లో స్ప్రే చేయాల్సి ఉంటుంది. చూడండి మిత్రులారా, ఈ సోయాబీను పురుగులు మరియు తెగులు చాలా ఉన్నాయి. ఈ పురుగులు తెగులను నివారించడానికి మనం ఇప్పుడు ఈ సాఫ్ట్ అనే తెగుళ్ళ మందును మరియు సుదర్శన్ అనే పురుగు మందును రెండింటిని మిక్స్ చేసి సోయాబీన్లో మనం స్ప్రే చేస్తున్నాం. ఇలా ఒక ఎకరానికి మనము 250 చొప్పున తెగుళ్ళ మందు అయినటువంటి సాఫ్ట్, కార్బండిజం 12% మరియు మ్యాంగోజాబ్ 63% దాన్ని తీసుకోవాలి. మరియు సుదర్శన్ క్లోరాంత్రినిపోల్ 18.5% ఉన్నదాన్ని 60 ml చొప్పున తీసుకొని ఒక ఎకరానికి మనము పిచికారీ చేయాల్సి ఉంటుంది. సోయాబీన్లో వచ్చే అన్ని రకాల పురుగులను మరియు అదేవిధంగా తెగులను మనము ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే అన్ని రకాల పురుగుల నుండి అదేవిధంగా అన్ని రకాల తెగుల నుంచి మనము నివారించుకోవచ్చు మిత్రులారా. చూడండి మిత్రులారా, మనకున్న ఒక ఎకరం భూమిలో సోయాబీన్ విత్తడం జరిగింది. ఇవన్నీ కూడా పురుగులు తెగులు చాలా రకాలు ఉన్నాయి. వాటన్నిటిని నివారించడానికి ఈరోజు మనం మందు స్ప్రే చేస్తున్నాం మిత్రులారా. మీరు కూడా ఇలా శిలీంద్రకారిని మరియు ఇన్సెక్టిసైడ్ పురుగు మందును రెండింటిని కలుపుకొని ఒకేసారి తెగులను మరియు అదేవిధంగా ఒకటేసారి పురుగును రెండింటిని ఒకేసారి చంపుకోవచ్చు. దిగుబడి ఎక్కువ రావాలంటే మనం ఈ విధంగా ఒకసారి లేదా పంట కాలంలో 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే పంట అనేది చీడపీడల నుండి రక్షించుకుంటూ మనం అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది రైతు మిత్రులారా. ఈ విధంగా మీరు చేసుకొని పంట అనేది అధిక దిగుబడి తీసుకుని మంచి లాభాన్ని ఆర్జించగలరని కోరుకుంటున్నాను రైతు మిత్రులారా. ఒకవేళ మీరు నా ఛానల్ను మీరు మొదటిసారి కనుక చూసినట్లయితే ఈ ఛానల్ను లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ను షేర్ చేయండి రైతు మిత్రులారా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.